హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ కరివేపాకు కారప్పొడి. అయితే కరివేపాకుతో కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ కారప్పొడికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కారప్పొడికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకుని ముందుగా మనము ఎండబెట్టుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చిని తీసుకున్నాం. తర్వాత మినపప్పు, హాఫ్ కప్పు మినపప్పుని తీసుకున్నాం. తర్వాత 1 కప్ ఆఫ్ ధనియాలను కూడా తీసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ జీలకర్ర, 1 కప్ ఆఫ్ వెల్లుల్లి. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కొంచెం కలర్ మారుతుంది. తర్వాత 1 కప్ ఆఫ్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మిర్చి అనేది మాడిపోతుంది అన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ మినపప్పును కూడా యాడ్ చేసుకున్నాం. మినపప్పు యాడ్ చేసుకోవడం వల్ల కారప్పొడి అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ కారప్పొడి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం లేనప్పుడు రైస్లో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీ రెసిపీ కూడా. అయితే మా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. కరివేపాకు కారం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ కారప్పొడి ప్యాకెట్స్లలో కూడా దొరుకుతూ ఉంటుంది. అయితే బయట దొరికే ప్యాకెట్స్లో కన్నా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకును కూడా బాండిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల కరివేపాకు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై అవ్వడం వల్ల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ విధంగా కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మేము 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కరివేపాకు కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్